అంటే నాకు సినిమా అనేది నాకు అనుకోకుండా సినిమాలోకి వచ్చాను. ఏదో ఒక టెక్నీషియన్గా అవుదాం అనుకున్నాను, లేదంటే ఇంకేదో అవుతాం అనుకున్నాను, కానీ హీరోని అవుతానని కానీ యాక్టర్ అవుతాను కానీ నాకైతే నమ్మకం లేదు నా మీద. కానీ జరిగిపోయింది ఏదో. కాకపోతే నాకేంటంటే ఏ పని ఇచ్చినా సరే, అది తోట పని కావచ్చు, లేదంటే వీధులు ఊడ్చే పని కావచ్చు, ఎలాంటి పని అయినా సరే నిస్సిగ్గుగా చాలా గర్వంగా పనిచేస్తాను, చాలా నిజాయితీతో పనిచేస్తాను. సినిమాలు కూడా నాకు భగవంతుడిచ్చిన భిక్ష అనుకొని ఎంత కృతజ్ఞతగా చేయాలో, ఎంత కష్టపడాలో, ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలో ఇన్ని సంవత్సరాలు అంతే ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేశాను. భవిష్యత్తులో ఎలాంటి బాధ్యతలో పెట్టినా కానీ అంటే మీరన్న మాటలు నాకు వినిపిస్తాయి, వినిపించక కాదు, కానీ దాన్ని ఎందుకు స్పందించనంటే ప్రతిసారి ఏం చెప్తానంటే ప్రజాక్షేమం కావాలంటే అధికారం అంతిమ లక్ష్యం కాకూడదని నమ్మకంతోనే రాజకీయాల్లోకి వచ్చాను. జరిగిందా మంచిది, జరగలేదా ఇంకా మంచిది, అంతేగాని దాని మీదే నేను ఉండాలి అని కాదు. మీ అందరి భవిష్యత్తు బాగుండాలి, ఎందుకంటే నా బిడ్డ ఒకటి, మీ బిడ్డలు ఒకటి కాదు, మనందరి బిడ్డలు ఒకటి. సినిమాల్లో నాకు మొదటిసారి సినిమా అయిపోయింది, ఎక్కడమ్మాయి సినిమా అయిపోయింది. తర్వాత గోకులను సీతని చేశాను. నాకు త్రివిక్రమ్ గారికి పరిచయం అందరూ అత్తారే మన జల్సా సినిమా అనుకుంటారు, లేదంటే అత్తడు సినిమా స్క్రిప్ట్ ముందు అనుకుంటారు, కానీ యాక్చువల్గా ఆయన అసిస్టెంట్ రైటర్గా ఉన్నప్పుడు నేను హీరోని. ఆయన గోకులం సీతకి ఆయన అసిస్టెంట్ రైటర్. నాకు అప్పటి నుంచి తెలుసు త్రివిక్రమ్ గారు, కాకపోతే నా పరిచయం లేదు అంతగా. ఆయన పోసాని మురళి గారు అసిస్టెంట్ అని తెలుసు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ సందర్భం, నాకు ప్రతి సినిమా నా జీవితంలో నేను కొన్ని నేర్చుకున్నాయో, నేను కొన్ని రియలైజ్ అయినాయో అవి సినిమాల్లో వచ్చాయి. యాదృచ్ఛికమో అది యాక్సిడెంట్ నాకు తెలియదు, ఎలా వచ్చాయి అలా జరిగాయి. అది నాకు గోకులంలో సీతలో ఒక మంచి డైలాగ్ ఇస్తుంది, ఆయన చాలా మంచి డైలాగ్. నేను చెప్పేవాడిని ఈ డైలాగ్ చాలా బాగుంటుంది అంటే చెప్పారు, అది నేను రాసిన డైలాగ్ అండి అని. తర్వాత అదేంటంటే ఒకడు తప్పు దారికి వెళ్ళిపోయి ప్రేమ అనే దాన్ని వాడు గుర్తించి తిరిగి ఒక సన్మార్గంలో పడతాడు, భోగం వదిలేసి బాధ్యత యోగం వైపు నడుస్తాడు. అలాంటి పాత్ర అది ఎందుకో నాకు అనేక రకాల సందర్భాలు నాకు వెతుకుతున్నప్పుడు నాకు ఆయన రాసిన డైలాగులు నాకు ఎంత కరెక్ట్గా వచ్చినాయి అంటే, ప్రేమే దైవం, ప్రేమే సర్వం, ప్రేమే సృష్టి మనుగడికి మూలం అని తెలుసుకున్నానని చెప్పి రాసిన త్రివిక్రమ్ గారి డైలాగులు ఆ రోజు అసిస్టెంట్ రైటర్గా రాసిన డైలాగ్ నాకు గుర్తుండిపోయింది ఈ రోజు దాకా. ఎందుకంటే అంటే ఒక మంచి బలమైన భావం, మంచి బలమైన డైలాగులు నాకు నా సినిమాలో డైలాగ్ చాలా తక్కువ గుర్తుండే నాకు, కానీ ఎప్పుడో చేసిన నా రెండో సినిమా డైలాగులు గుర్తుండిపోయిన అంత గొప్ప డైలాగులు రాయగలిగిన వ్యక్తి త్రివిక్రమ్ గారు. ఆయన నాకు మిత్రుడు అవడం నాకు చాలా ఆనందం కలిగింది. అంటే నాకు ప్రతి సినిమా నన్ను ఏం రిఫ్లెక్ట్ చేస్తుందని ఎప్పుడు నేను చాలా తక్కువ సార్లు పంచుకుంటాను. సినిమాలు ఏ సినిమా నన్ను ఎలా కదిలించిందనేది. సుస్వాగతం సినిమాలో చదువు బాధ్యత వదిలేసి కేవలం ప్రేమే అని చెప్పి జీవితాన్ని వ్యర్థం చేసుకునే ఒక యువకుడి పాత్ర అది. తండ్రి చనిపోతాడు, ఇలా కొడుకు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. అంటే దగ్గర ఉన్నప్పుడు, బాధ్యతగా ఉన్నప్పుడు మన తల్లిదండ్రుల విలువ తెలియదు, వాళ్ళు దూరం అయిపోయినప్పుడే వాళ్ళ తల్లిదండ్రుల విలువ తెలుస్తుంది. నాకు అవన్నీ జరగకుండానే నాకు నా తల్లిదండ్రుల విలువ తెలుసు, కానీ నాకెందుకు అది ఎప్పుడు బాధ్యతగానే ఉండేవాడిని చిన్నప్పటి నుంచి. కానీ ఆ సినిమాలో నేను చేసిన పాత్ర క్లైమాక్స్లో నేను ఎంత ఏడ్చానంటే, నిజంగా ఏడ్చాను. ఒక 16 టేకులు చేసిన, ఎన్నిసార్లు చేసినది అంటే నేను ఎంత ఏడ్చినా సరిపోక డైరెక్టర్ భీమనేని శ్రీనివాస్ గారు చెంపల మీద కొట్టుకుంటే ఇంకా అంటే ఒక 40 సార్లు చేశాను ఆ సీన్, 40 టేకులు చేశాను. కొట్టుకొని నిజంగా కొట్టుకోవాలి, ఇలా సున్నితంగా ఏం కొట్టుకుంటాం, నిజంగా కొట్టుకుంటే తలకాయ దిమ్మెక్కిపోయేది. మళ్ళీ అలా చేసుకుంటూ వెళ్ళిపోతే నేను అనుకున్నాను ఆ సీన్ అయిపోయిన తర్వాత
అంటే నేను ఆప్ చేసుకోలేకపోయాను ఆ భావాన్ని. నిజంగా నా తండ్రి చనిపోతే ఇంక నేను ఏడుస్తానా అనిపించింది. జరగకూడదు, అశుభం అని తెలిసినా కానీ నా వల్ల కాలేదు. జల్సా చేసే టైంలో మా నాన్నగారు చనిపోతే నాకు ఏడుపు రాలేదు. ఏడ్చేశాను. ఆయన చనిపోవడానికి ఎప్పుడు కొన్ని సంవత్సరాల ముందు ఏడ్చేశాను. 3 రోజుల తర్వాత, ఆయన చనిపోయిన చిన్న దినం తర్వాత నేను వెళ్ళి షూటింగ్ చేయాల్సి వచ్చింది జల్సా. అంటే ప్రతి సినిమా తాలూకు ఏదో ఒక అనుభవం నా జీవితంలో నన్ను కదిలించే సినిమా నేను సినిమాగా చూడలేదు. సినిమా నా జీవితం, నన్ను కదిలించిన సంఘటనలు, నాలో చాలా రేకెత్తించిన భావాలు అలా ప్రతి జరిగినాయి.